శ్రీమద్ భాగవతంలోని శ్లోకం. ఇది చైతన్య మహాప్రభు ఆవిర్భావం గురించి తెలిపే శ్లోకం అండి. శాస్త్రంలో ముందే చెప్పబడి ఉంటుంది భగవంతుడు ఎక్కడ ఆవిర్భవిస్తారని. ఇది భాగవతంలో 5000 సంవత్సరాల కిందటే చెప్పబడింది. చైతన్య మహాప్రభు ఇప్పుడు 500 సంవత్సరాల కిందట ఆవిర్భవించారు. కానీ ఇది 5000 సంవత్సరాల కిందట పూర్వమే శాస్త్రంలో చెప్పబడింది అనమాట. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగో పాంగాస్త్రం పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సుమేధసః. ఈ కలియుగం నందు బుద్ధిమంతులకు జనులు నిరంతరం కృష్ణనామములను ఉచ్చరించినటువంటి భగవద్ అవతారము ఎవరండి? ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు నిరంతరం కృష్ణనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. వారిని ఎవరు ఆశ్రయిస్తారు? బుద్ధిమంతులకు జనులు ఈ కలియుగం నందు బుద్ధిమంతులకు జనులు ఆశ్రయిస్తారు. సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చింతురు. సామూహిక అంటే అందరూ కలిసి హరినామ సంకీర్తనం చేయడం ద్వారా ఆయన్ను పూజిస్తారనమాట. ఏ విధంగా? సులభంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే హరినామ సంకీర్తనం చేయడం ద్వారానే మనం భగవంతుని అర్చించినట్లు అవుతుందండి. అతడు స్వయం భగవానుడు భగవదవతారము వచ్చారు. ఏ విధంగా వచ్చారు? ఆయన శ్యామల వర్ణంలో రాలేదు. కృష్ణుడు శ్యామల వర్ణంలో ఉంటాడండి, మేఘశ్యామ వర్ణం. కాకపోయినను ఆయన స్వయంగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. ఇప్పుడు ఏ వర్ణంలో వచ్చారంటే ఆయన బంగారు వర్ణంలో వచ్చారనమాట. ఆయన ఏ విధంగా అనుయాయులతో సేవకులతో ఆశ్రములు ఏమంటే హరినామం అనే అస్త్రాలను తీసుకొని వచ్చారన్నమాట. పార్షదులు అంటే ఆయనతో పాటి కూడి ఉన్నవారు. వీళ్ళందరూ నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభుకి పార్షదులు అనమాట. వీళ్ళు నిత్యానంద ప్రభు, ఈయన వచ్చేసి అద్వైతాచార్యుడు, గదాధరుడు, శ్రీవాసుడు. మనం పంచతత్వ మంత్రం చెప్పుకుంటాం కదా, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఈ భక్త బృందం అంతటితో భగవంతుడు ఎప్పుడు ఒంటరిగా రారండి. పైనుంచి వైకుంఠం నుంచి గోలోకం నుంచి వచ్చేటప్పుడు ఆయన తన భక్తులందరినీ తీసుకొని వస్తారు. ఆయన శంఖ చక్ర పద గదా పద్మాలతో వాళ్ళందరూ కూడా సేవకులే. విష్ణు సుదర్శన చక్రము, శంఖము, వీళ్ళందరూ కూడా సేవకులు, భక్తులు. ఆ విధంగా పార్షదులందరూ సేవకులు అందరినీ తీసుకొని వస్తారు ఎప్పుడు అవతరించినా కూడా. ఈ చైతన్య మహాప్రభు లీలలో కూడా, ఈ అవతారంలో కూడా ఆయన పార్షదులు, సేవకులు అందరితో, అనుయాయులతో అందరితో వచ్చి ఇక్కడ హరినామ సంకీర్తనం చేశారనమాట.